తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి మనకు విశ్లేషణ అందించడానికి హెచ్ఎంటీవీ చీఫ్ ఎడిటర్ కె నాగేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపే ఇక విశ్వాస పరీక్ష ఉంటుంది అనే కొన్ని నేపథ్యంలో ఈరోజు సడన్గా రాష్ట్రపతి పాలన విధిస్తున్న నిర్ణయం తీసుకుంది కేంద్రం. దీనికి సంబంధించి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ మొదట ఆయన చేసిన వాదనలో ఒకటైతే ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేసుకోవడానికి వల్ల సర్కార్ నిర్వహణ ఏమైనా సమస్యలో పడుతుందా? ఆయన వాదనలో ఎంత బలం ఉంది? ద్రవ్య వినిమయ బిల్లు కనుక శాసనసభ ఆమోదం పొందకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. కానీ ఇవాళ ఏప్రిల్ 1 కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది ఇవాళ మార్చి 27. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదు. అంటే తెలంగాణలో కూడా మీరు రాష్ట్రపతి పాలన పెడతారా? ద్రవ్య వినిమయ బిల్లు తెలంగాణలో 29 నాడు ఆమోదం పొందబోతోంది. మరి ఇంకా టైం ఉంది కదా. ఒకటి. రెండవది, ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ద్రవ్య వినిమయ బిల్ అంటే బడ్జెట్, అప్రాప్రియేషన్ బిల్ అంటే బడ్జెట్కు ఎఫెక్ట్ ఇచ్చేది అప్రాప్రియేషన్ బిల్. ఈ అప్రాప్రియేషన్ బిల్లు ఉత్తరాఖండ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. అయితే స్పీకర్ దాన్ని ఆమోదించినట్లుగా ప్రకటించారు. కానీ 35 మంది ఎమ్మెల్యేలు ఆమోదించలేదు. మేము అంటే మెజారిటీ, 35 అంటే మెజారిటీ అవుతారు, 35 మంది ఎమ్మెల్యేలు ఆమోదించలేదు అని గవర్నర్కు రాశారు. అందువల్ల అది ఆమోదించినట్లే అని అరుణ్ జైట్లీ గారు అంటున్నారు. అరుణ్ జైట్లీ గారు సుప్రీంకోర్టులో ప్రముఖ అడ్వకేట్. కానీ ఒక బిల్లును శాసనసభ ఆమోదించిందా లేదా అని తేల్చగలిగే అధికారం శాసనసభ స్పీకర్కు ఉంటుంది, కానీ కేంద్ర ఆర్థిక మంత్రికి ఉండదు. కేంద్ర ఆర్థిక మంత్రి అభిప్రాయం అది రైటే కావచ్చు, వాదన కొరకు రైట్ అనుకుందాం. రైట్ అనుకున్నా కూడా ఆ బిల్లు ఆమోదం పొందిందా లేదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ బిల్లు ఆమోదం పొందిందా లేదా అనేది శాసనసభ స్పీకర్కే ఉన్నది. ఎందుకంటే శాసనసభలో జరిగేటువంటి వ్యవహారాల్ని కోర్టులు కూడా ప్రశ్నించలేవు. అందువల్ల ఇక అరుణ్ జైట్లీ ఎట్లా ప్రశ్నిస్తాడు? అందువల్ల లేదు, శాసనసభ గవర్నర్ గనక ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదం ఇప్పటివరకు సంతకం పెట్టలేదు అని అరుణ్ జైట్లీ అంటారు. ఇంకా 31 దాకా టైం ఉంది కదా, పెట్టవచ్చు కదా. 31 వరకు కూడా పెట్టలేదు అనుకోండి గవర్నర్, ఎస్, అప్పుడు డెఫినెట్గా ఇది రాజ్యాంగ సంక్షేమం. 31 రాత్రి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. కానీ మనకు అర్థం కావాల్సింది, రేపు బలపరీక్ష ఉంది. బలపరీక్షలో నెగ్గితే హరీష్ రావత్ ప్రభుత్వానికి ఇంకా తర్వాత 3 రోజులు ఉంటుంది ద్రవ్య వినిమయ బిల్లు పెట్టడానికి. నెగ్గలేదనుకోండి ఆటోమేటిక్గా ప్రభుత్వం పడిపోతుంది, రాష్ట్రపతి పాలన వస్తుంది. అప్పుడు ఆర్టికల్ 357 ప్రకారం బడ్జెట్కు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందువల్ల 28 రోజు బలపరీక్షలో ఇటైనా అటైనా ద్రవ్య వినిమయ బిల్లు ప్రాబ్లం లేదు. హరీష్ రావత్ గెలిస్తే ఆయనే ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెడతాడు, అసెంబ్లీ ఆమోదం పొందుతుంది. కాదనుకుందాం, అప్పుడు ఆర్టికల్ 356 కేంద్రం చేస్తుంది. ఓకే, హరీష్ రావత్ బలపరీక్షలో గెలుస్తాడు, నీకు 35 మంది ద్రవ్య వినిమయ బిల్లు వ్యతిరేకంగా ఉన్నారు కదా, పోనీ రేపు ద్రవ్య వినిమయ ఓడించండి, ఆటోమేటిక్గా ప్రభుత్వం పడిపోతుంది కదా. బడ్జెట్ డిఫీట్ అయితే ప్రభుత్వం పడిపోతుంది. అందువల్ల ఈ వాదనలో అర్థం ఏమీ లేదు. అంటే దీనికి అది మరి సమయం ఉందని తెలుసు, తను మాట్లాడేది కూడా ఇట్లా అబద్ధం అనేది మరి తెలుసు, మరి కావాలనే ఎందుకు ఇలా చేస్తున్నారు? అంత అవసరం, అంత ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది? అంటే ఇది ఒక రాజకీయ ఎత్తుగడే. ఇప్పుడు అక్కడ జరుగుతున్నదంటే ఉత్తరాంచల్లో జరిగిందైనా ఇక్కడైనా రాజకీయ ఎత్తుగడే. అయితే దీంతో పాటు మనము అరుణ్ జైట్లీ గారు చెప్పిన ఇతర ఆర్గ్యుమెంట్స్ కూడా చూద్దాం. ఆసక్తిగా ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్. ఇదే వన్ ఆఫ్ ది వెరీ బ్రిలియంట్ అడ్వకేట్స్ ఇన్ సుప్రీం కోర్ట్. ఆయన రెండో ఆర్గ్యుమెంట్ ఏం చెప్పాడంటే, హార్స్ ట్రేడింగ్ అంటే ఎమ్మెల్యేల కొనుగోలు జరుగుతున్నాయి. దానికి ప్రూఫ్గా ఒక మాట చెప్పాడు. మా బీజేపీ తరఫున ఒక ఎమ్మెల్యే హరీష్ ముఖ్యమంత్రి వైపు వెళ్తే ఆయనకు ఒక వైస్ చైర్మన్, ఒక బోర్డుకు వైస్ చైర్మన్ ఇచ్చారు. ఈ రకంగా పదవులు ఇచ్చి మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు అనేది ఆయన వాదన. సో అదే వాదన ప్రకారం అయితే పదవులు ఇవ్వడం వల్లనే రాష్ట్రపతి పాలన ఒక రాష్ట్రంలో పెట్టాలంటే తెలంగాణలో పెట్టాల్సి వస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం తరఫున ఎన్నికైనటువంటి ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మరి అక్కడ వైస్ చైర్మన్ పదవికే రాష్ట్రపతి పాలన పెడతానంటే ఇక్కడ మరి మంత్రి పదవి ఇచ్చారు కదా, మరి కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోలేదు? జోక్యం చేసుకుంటే మీరు నేను ఊరుకుంటామా? ఎందుకంటే మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. ఈ కేసీఆర్ ఉండాలా వద్దా అని తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి, లేదా తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు నిర్ణయించాలి. మధ్యలో అరుణ్ జైట్లీ ఎవరు, నరేంద్ర మోడీ ఎవరు నిర్ణయించడానికి? అందువల్ల ఆ వాదన కరెక్ట్ లేదు. ఇక మూడో వాదన అయితే రాజకీయంగా ఇది జరగలేదా? జరగవచ్చు, నేను కాదని అంటలేదు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు సొక్కం బంగారం అని నా అభిప్రాయం కాదు, బీజేపీ వాళ్ళు ప్లాటినం అని డైమండ్ అని నేను అనడం లేదు, 24 ఇన్ని క్యారెట్ల డైమండ్ అని. అందరూ రాజకీయంగా అనైతిక పనులే పాల్పడ్డారు, అందులో డౌట్ లేదు. కానీ ఏది రాజ్యాంగబద్ధం? ఇక మూడో వాదన ఏంటంటే, ఫిరాయింపు నిరోధక చట్టాన్ని వివక్షపూరితంగా అమలు చేశారు. ఇది కూడా నిజమే. అరుణ్ జైట్లీ చెప్తున్న ఇది తప్పని నేను అంటలేను. వివక్షపూరితంగా అమలు చేస్తారు అంటే ఏంటిది?
ఒక బీజేపీ ఎమ్మెల్యే అటువైపు వెళ్తే మేము బీజేపీ వాళ్ళు కూడా అనర్హత నోటీస్ ఇచ్చారు, దాని గురించి పట్టించుకోలే స్పీకర్. కానీ కాంగ్రెస్ నుంచి తిరుగుబాటు చేసిన 9 మంది ఎమ్మెల్యేలను మాత్రం అనర్హులుగా ప్రకటించారు. అంటే ఒక స్పీకర్ ముందు 2 అనర్హత పిటిషన్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యేలు 9 మందిని బయటికి వెళ్ళిపోయారు కనుక వీళ్ళని డిస్క్వాలిఫై చేయండి ఒక పిటిషన్ ఉంది. బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ వైపు వెళ్ళాడు కనుక ఆయన డిస్క్వాలిఫై చేయని ఒక పిటిషన్ ఉంది. స్పీకర్ ఏం చేశాడు, బీజేపీ ఇచ్చిన పిటిషన్ పక్కకు పెట్టాడు, కాంగ్రెస్ ఇచ్చిన పిటిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ నాయకుడు కనుక. అయితే ఇది రాజకీయంగా కరెక్టే విమర్శ, కానీ అదే వాదన చేస్తే మన తెలంగాణలో కూడా అలాగే ఉంది కదా పరిస్థితి. తెలంగాణలో తెలుగుదేశానికి చెందిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు మేము 3/2 మంది ఉన్నాం, మేమంతా కలిసి వెళ్ళి టీఆర్ఎస్లో విలీనమైనాం, రాజ్యాంగ 10వ షెడ్యూల్ ప్రకారము ఉన్నటువంటి నిబంధన మెర్జర్ నిబంధన ప్రకారం అది గుర్తించండి అని స్పీకర్కి చెప్తే స్పీకర్ గుర్తించండు. కానీ కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు మా ఎమ్మెల్యేలు పార్టీని వదిలేశారు, వీళ్ళని అనర్హులుగా చేయండి, ఇప్పటివరకు దాన్ని పట్టించుకోలేదు. మరి అంటే ఇక్కడ కూడా 2 అనర్హత పిటిషన్లు స్పీకర్ ముందుంటే ఒకదాన్ని పట్టించుకున్నాడు, ఇంకో దాన్ని పట్టించుకోలేదు. మరి ఇదే గ్రౌండ్ పైన ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన పెడితే తెలంగాణలో కూడా పెడతాడా అనేది క్వశ్చన్. అంటే అది పెడితే మనం ఊరుకోము, అది వేరే విషయం. కానీ పెడతాడా అనే క్వశ్చన్. అంటే నువ్వు రాజ్యాంగం ప్రకారం నువ్వు చెప్పిన ఆర్స్ ట్రేడింగ్ ఒక పదవి ఇవ్వడం అది ఇక్కడ ఉంది, నువ్వు చెప్పిన 2 ద్రవ్య వినిమయ బిల్లు ఇక్కడ కూడా ఇప్పటివరకు ఆమోదం పొందలే, నువ్వు చెప్పిన 3వది ఫిరాయింపు నిరోధక చట్టాన్ని వివక్షపూరితంగా సెలెక్టివ్గా ఇంప్లిమెంట్ చేశారు, అది కూడా ఉంది. మరి 3 ఉన్నప్పుడు మరి ఇక్కడ కూడా పెడతారా? అందువల్ల లాజిక్ ఏమైనా ఉందా? రాష్ట్రపతి సుప్రీంకోర్టు అడ్వకేట్గా ఉండి మాట్లాడుతున్నాడే, అందువల్ల లాజిక్ ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంకొక వాదన ఏంటంటే ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను డైరెక్ట్గా బేరసారాలు ఆడాడు అని. ఆ బేరసారాలు వీడియోలో చిక్కాడు, అది నిజమని బీజేపీ, కాదని కాంగ్రెస్. అది నిజమే అనుకున్నా కూడా అది గ్రౌండా రాష్ట్రపతి పాలన పెట్టడానికి? ఎందుకంటే ఆర్టికల్ 356 పైన సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో అద్భుతమైన తీర్పు చెప్పింది. ఈ తీర్పులో ఉన్న మౌలికమైన అంశం ఏంటంటే ఫ్లోర్ టెస్ట్. బల పరీక్షను శాసనసభ ముందటే జరగాలి. ఒక ఎన్నికైనటువంటి ప్రజాప్రభుత్వాన్ని, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి బలముందా లేదా, ఒక ముఖ్యమంత్రికి మెజారిటీ శాసనసభ్యుల విశ్వాసం ఉందా లేదా అనేది తేల్చగలిగేది శాసనసభ వేదిక పైనే, ఓన్లీ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మరి రేపు బల పరీక్ష ఉండగా నువ్వు ఇవాళ నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం అది ఏ రకంగా రాజ్యాంగబద్ధమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు అరుణ్ జైట్లీ చేస్తున్న వాదనలు తప్పు కాదు, నిజంగా చెప్పిన ప్రతి వాదన పొలిటికలీ కరెక్ట్. ఓకే, ఇప్పుడు మీకు ఒకరికి ఒక మనిషి పేషెంట్ వస్తాడు డాక్టర్ దగ్గరికి, చెమటలు పెడుతున్నాయి సార్, ఆయాసం వస్తుంది, నీరసం వస్తుంది సార్, ఛాతీలో నొప్పి లేస్తుంది అంటాడు. వెంటనే కత్తి తీసి డాక్టర్ గుండె కోయడు. ఇవన్నీ కూడా గుండె జబ్బు ఉంటాయి ఈ 4, కానీ ఈ 4 ఉన్నంత మాత్రం గుండె జబ్బు కాదు. అందువల్ల ఈ 4 ఉన్నా గుండె జబ్బు ఉండకపోవచ్చు అని చెప్పి 4 ఉన్నాయి కదా, అయితే వెంటనే నువ్వు హార్ట్ కొయ్యి అని అన్నాడు. దానికి ఒక టెస్ట్ ఉంటుంది, మొదలే ఈసీజీ టెస్ట్. ఈసీజీ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన కొయ్యడు. స్ట్రెస్ ఈసీజీ టెస్ట్, తర్వాత 2D ఈకో టెస్ట్, తర్వాత స్ట్రెస్ థాలియన్ టెస్ట్, లాస్ట్కు యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తాడు. ఈ యాంజియోగ్రామ్లో బ్లాకేడ్ ఉన్నది అని తెలిస్తేనే హార్ట్ ఆపరేషన్ చేస్తాం. ఇక్కడ యాంజియోగ్రామ్ టెస్టే ఫ్లోర్ టెస్ట్ రేపు జరగవాలి. కానీ ఇక్కడ మన కేంద్ర ప్రభుత్వం అనే కార్డియాలజిస్ట్ ఏమంటాడంటే ఈ యాంజియోగ్రామ్ టెస్ట్లతో నాకు సంబంధం లేదు, ఛాతీలో నొప్పి లేస్తుంది, ఆయాసం వస్తుంది, సింప్టమ్స్ ఉన్నాయి కదా, ఛాతీలో నొప్పి ఒకటి ఎందుకంటే ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడు, ఆయాసం వస్తుంది ఎందుకంటే ఫిరాయింపు నిరోధక చట్టాన్ని వివక్షపూరితంగా అమలు చేశాడు, చెమటలు కక్కుతున్నాడు అంటే ఆయన ఈ ఎమ్మెల్యేలు ఇక్కడ బల పరీక్షకు ముందే ఆయన ఎమ్మెల్యేలు ఇటువైపు అటువైపు తిరుగుతున్నారు అని ఇట్లా కారణాలు చెప్పి నేను ఆపరేషన్ చేస్తా అంటాడు. అది ఎట్లా రాజ్యాంగం ఒప్పుకుంటుందండి? అందువల్ల ఇట్ ఇస్ ఎ క్లియర్ ట్రావెస్టీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన. రాజకీయ అనైతికత ఈ బీజేపీ నన్ను నమ్మాలని ఏం చెప్తుందంటే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు వాళ్ళంతా వాళ్ళే సహజ విరక్తితో బయటికి వచ్చారని అంటున్నారు. ఈ మన దేశంలో తెలియదా? ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశాలకు ఎందుకు వస్తారు, ఇక్కడ ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీళ్ళంతా సహజ విరక్తితోనే వెళ్ళిర్రా? అందరికీ తెలుసు, అటు నుంచి ఇటు నుంచి ఇటు ఉంటుంది. కేంద్రం కరసేవ లేకుండా, బీజేపీ ప్రయత్నాలు లేకుండా, కాంగ్రెస్ లోనే నేచురల్ రిబెలియన్ అయితే వాళ్ళకు అంటగాడడానికి మరి బీజేపీ ఎందుకు వెళ్ళిపోవాలి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కు? ఆ విధులతో మాకేం సంబంధం అనొచ్చు కదా, అంటలేదు కదా. మరి ఆ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు
దుర్మార్గులను నిన్నటిదాకా చెప్పింది కదా బీజేపీ. అలాంటి అవినీతి పరులను మీరెందుకు మద్దతు ఇస్తారు? వాళ్ళని వదిలేయండి, వాళ్ళ చీలిక వాళ్ళు చావనియండి, మధ్యంతర ఎన్నికలకు పోండి, బీజేపీకి ఓటు వేయమని ప్రజలు అడగండి. తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతు ఇప్పటికి కూడా అసెంబ్లీ రద్దు చేయలే, అసెంబ్లీని సస్పెండెడ్ అనిమేషన్ పెట్టారు. ఎందుకు పెట్టాలి? రద్దు చేయొచ్చు కదా. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో మీకేం పడండి? ఇప్పుడు హరీష్ రావత్ కూడా అదే మాట అంటున్నారు. అది మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు మీరు కాంగ్రెస్ పట్టించుకోకండి, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలను పట్టించుకోకండి. హరీష్ రావత్ మెజార్టీ లేకపోతే వెంటనే గో ఫర్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఇంకా అసెంబ్లీ ఎలక్షన్స్ వెళ్ళి ప్రజలు తీర్పు ఉందండి. హరీష్ రావత్ ప్రభుత్వం పనికి మాలింది, ప్రజలు తీర్పు చెప్తారు కదా, మీకు గొడవ ఎందుకు? ఇంకా అంటే ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు వేయడం కూడా కేంద్రానికి కలిసి వచ్చిందా? అనర్హత కలిసి వీళ్ళు వాడుకుంటున్నారు, కలిసి వచ్చే క్వశ్చన్ లేదు. అనర్హత వేటు స్పీకర్ వివక్షపూరితంగా అనర్హత వేటు వేశారనేది అరుణ్ జైట్లీ వాదన, అది 100% కరెక్ట్, దాంట్లో డౌట్ లేదు. కానీ హైకోర్టు తీర్పు చెప్పింది ఈ అనర్హత గినర్హత తేలాల్సింది స్పీకర్ దగ్గర, మా దగ్గర కాదని చెప్పి. ఇప్పుడు మన దగ్గర కూడా రోజా సస్పెన్షన్ ఏమైంది? హైకోర్టు డివిజన్ బెంచ్ మీరే తెలుసుకోని అని చెప్పలేదా? అవును, ఇమీడియట్ గా ఇంటర్వ్యూ ఆర్డర్ కూడా పక్క పెట్టలేదా? సింగిల్ బెంచ్. అంటే అర్థం ఏంటి? ఆర్టికల్ 212 ప్రకారం భారత రాజ్యాంగంలో 212వ అధికరణ ప్రకారం శాసనసభ వ్యవహారాన్ని బయట ఎవరు డిసైడ్ చేయరు, స్పీకరే డిసైడ్ చేస్తాడు. అది రాజ్యాంగంలో ఉన్నది. ఆ స్పీకర్ దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నా విమర్శించవచ్చు, కాదని అట్లేదు. కానీ దాని గ్రౌండ్ పైనే రాష్ట్రపతి పాలన అంటే మరి తెలంగాణలో కూడా అదే జరుగుతుంది కదా. తెలంగాణలో కూడా 3 అనర్హత పిటిషన్లు ఉంటే ఒక్కదాన్ని పట్టించుకున్నాడు స్పీకర్. ఏది పట్టించుకున్నాడు మనందరికీ తెలుసు కదా. తెలుగుదేశం పార్టీ విలీనమైంది శాసనసభ పక్షం అన్న దాన్నే పట్టించుకున్నాడు. మిగతా కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చిందని ఎందుకు పట్టించుకుంటలేడు అనర్హత పిటిషన్? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉల్లంఘించలేదు, క్లియర్ గా కనకముందు కనపడుతుంది కదా. ఒక వైస్ చైర్మన్ బోర్డు ఇస్తేనే ఉల్లంఘన మేము రాష్ట్రపతి పాలన పెడతామంటాం అరుణ్ జైట్లీ. ఇక్కడ సాక్షాత్ మంత్రిగానే ఉన్నారు కదా, మరి రాష్ట్రపతి పాలన పెడతారా? అంటే సమస్య ఏంటంటే చిన్న రాష్ట్రం, ఎంతమంది ఒక 5 ఎంపీలు ఉండే రాష్ట్రం, దాంతో ఫుట్బాల్ ఆడే వాడు పట్టించుకోడు. అరుణాచల్ ప్రదేశ్ ఒక్క ఎంపీ ఉండే రాష్ట్రం. అంటే ఈ కేంద్ర చర్యల వల్ల చిన్న రాష్ట్రాలు రాజకీయ అస్థిరతకు నిలయాడు. చిన్న రాష్ట్రాలని రాజ్యాంగ రీత్యా కేంద్రం ఫుట్బాల్ ఆడుతుంది, చిన్న రాష్ట్రాలని కేంద్రం చుట్టూ ఇవి ఉపగ్రహాలుగా మారుతాయన్న విమర్శలకు బలం చేకూరుతుంది. అందువల్ల దీన్ని ఇంకా ప్రమాదకరంగా చిన్న రాష్ట్రాలకు మేము ఏమైనా చేస్తాం కేంద్రంలో ఎవరుంటే, గతంలో కాంగ్రెస్ చేయలేదనేది బీజేపీ ఒక వాదన. 100% నిజం. ఈ దేశంలో 356ను 100 సార్లు దుర్వినియోగం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది హరీష్ రావత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. అయితే ఒక్క కాంగ్రెస్ చేసిందో అన్ని పార్టీలు ఎవరు అధికారులు ఉంటో అదే పని చేశారు. అంబేద్కర్ గారు మాట్లాడాడు ఆర్టికల్ 356 ప్రవేశపెడుతూ, ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్ అంటాడు. ఇది నిర్జీవంగా పడి ఉండే రాజ్యాంగ అధికరణగా ఉంటుందని ఆశిస్తాను అంటాడు. కానీ ఇట్ వాజ్ ద మోస్ట్ లివింగ్ అండ్ కికింగ్ ఆర్టికల్. కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన తీర్పు, క్రియేటివ్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏంటంటే రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతము, ఇది రాజ్యాంగం చెప్తోంది. ఇప్పటికీ మేము అంగీకరిస్తాం, కానీ ఆ సలహాకు ఎంచుకున్న ప్రాతిపదిక రాజ్యాంగబద్ధతను సమీక్షిస్తామన్నారు. యూనియన్ క్యాబినెట్స్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ అ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ, బట్ ద మెటీరియల్ ఆన్ విచ్ సచ్ అన్ అడ్వైజ్ ఇస్ బేస్డ్ అపాన్ ఈజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అన్నారు. అందువల్ల ఇలా గవర్నర్ నివేదిక వచ్చింది, మేము రాష్ట్రపతి పాలన విధిస్తాంటే నడవదు. ఆ గవర్నర్ నివేదిక రాజ్యాంగబద్ధమా, అది రాజ్యాంగబద్ధమా కాదా అనేది రేపు కోర్టు సమీక్షిస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే భారత పార్లమెంట్ ఆమోదం పొందాలి. ఎస్ఆర్ బొమ్మాయి కేసు తర్వాత రాష్ట్రపతి పాలన ఆమోదం ఎట్లా పొందుతుంది? రాజ్యసభ మెజార్టీ లేదు, మనందరూ తెలుసు కదా. జిఎస్టీ బిల్ ఆమోదం పొందలే కదా. అంటే పార్లమెంట్లో ఆమోదం పొందదని తెలుసు, కోర్టులో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో నిలవదని తెలుసు, అయినా కూడా రాష్ట్రపతి పాలన పెట్టారంటే ఇది రాజకీయ ఎత్తుగడే కదా. అయితే ఈ ఎత్తుగడలో కాంగ్రెస్ పార్టీని ఎవరు సమర్థిస్తలేం. 20 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి రాజ్యాంగ ఉల్లంఘనలు అనేకం చేసింది. హరీష్ రావత్ ఎవరు సమర్థిస్తలేరు. ఆయన ఎమ్మెల్యేలు కొనడానికి ప్రయత్నం చేసిందన్న బీజేపీ ఆరోపణ నిజమే కావచ్చు. ఆ మాటకైతే కాంగ్రెస్ తిరుగుబాటుదారులను ప్రోత్సహించడంలో బీజేపీ హస్తం లేదని నేనేం అనుకోవడం లేదు. 2 పార్టీలు రాజకీయంగా ఒకరినొకరు కొనుగోలు చేయాలని చూశారు. కానీ ఇక్కడ రాజకీయ కొనుగోలు అనేది రాజకీయ ప్రశ్న, మిగతా రాష్ట్రపతి పాలన అనేది రాజ్యాంగ ప్రశ్న. రాజ్యాంగం రాజకీయ అనైతికతను చర్య తీసుకోదు, ప్రశ్నిస్తుంది అంతే. కానీ రాజ్యాంగ ఉల్లంఘన మాత్రం పక్క పెడుతుంది. రెండింటి మధ్య తేడా ఉంది. రాజకీయ అనైతికతనే రాజ్యాంగం క్వశ్చన్ చేస్తే ఈ దేశ రాజకీయ వ్యవస్థను క్వశ్చన్ చేయాలి కదా.
సార్ గతంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు వచ్చాయా? బడ్జెట్ బిల్లు పాస్ చేయకపోవడం వల్ల కూలిపోయిన రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రపతి పాలన దిశగా అడుగేసిన రాష్ట్రాలు ఉన్నాయి. అసలు అది ఆర్గ్యుమెంట్ తప్ప అసలు క్వశ్చన్. ఎందుకంటే బడ్జెట్ ఆమోదించడానికి ఇంకా 4 రోజులు టైం ఉంది కదా. నేను అదే చెప్తున్నాను ప్రేక్షకులకు, మన హెచ్ఎంటీ చూసే ప్రేక్షకులకు. అసలు తెలంగాణలో కూడా ఇంతవరకు బడ్జెట్ ఆమోదం పొందలే. సో ఇక్కడ కూడా మరి అదే మరి ఇది పెడతారా? 29 రోజు ఉంది. 31 రాత్రి 12 గంటల వరకు ఆమోదించుకోవచ్చు. 31 ఒకవేళ టైం లేకపోతే ఓట్ ఆన్ అకౌంట్ ఆమోదించుకొని తర్వాత బడ్జెట్ పెట్టుకోవచ్చు రాజ్యాంగం ప్రకారం. సో అది కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు హరీష్ రావు ప్రభుత్వానికి టైం ఎక్కడ ఉంటే తర్వాత 3 రోజులు అనొచ్చు. అప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ అంటారు తాత్కాలిక బడ్జెట్. 3 నెలలకు పద్దులు ఆమోదించుకొని తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ కూడా పెట్టుకోవచ్చు. అదే రాజ్యాంగాలు ఈనాటి కూడా తెలంగాణలో అప్రాపరేషన్ బిల్, ద్రవ్య వినిమయ బిల్లు స్లేటెడ్ ఫర్ 29th. ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే ఇక ముందు కరువు చర్చించి 31st రోజు ఆమోదం పొందుకోండి అంటారు. 31st నైట్ నేను 8 ఏళ్ళు శాసనమండలిలో ఉన్నాను. ఏప్రిల్ 1 నుంచి మాత్రమే ఖర్చు పెట్టే అధికారం ఉండదు. ఏప్రిల్ 1 ఎప్పుడు వస్తుంది? మార్చ్ 31 తర్వాత వస్తుందా? మార్చి 27 తర్వాత వస్తుందా? మార్చి 27 తర్వాత మార్చి 31 ఏప్రిల్ 1 రాదు. 28, 29, 30, 34 రోజులు ఉంటుంది కదా. ఇంకా ఎన్ని గంటల సమయం ఉంది. రైట్ అండి. అయితే మరి ఇప్పుడు కొంత మత ఆహ్వానం కావచ్చు లేదా దేశభక్తి కావచ్చు, ఇటువంటి రంగాల్లో ఇప్పటికే బీజేపీ మీద ఎన్నో విమర్శలు రకంగా ఏమో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ టైంలో ఇలాంటి నిర్ణయాలు ఇంకా ప్రతికూలం కాదా? మరి ఎందుకు ఇలా తీసుకుంటాం అంటే ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా ఇప్పుడు ప్రతికూలమా అనుకూలమా అని కాదు, దేశ ప్రజలు వీటిని చూసి ఓట్లు ఎత్తారు అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, అన్యాయం అని చెప్పి జనం దాని ప్రకారం ఓట్లు ఎత్తి ఈ దేశం ఇట్లా ఇది బాగుపడేది కదా. జనం ఓట్లు వేసేటప్పుడు మళ్ళీ ఇతర ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రంలోని ఇంతమంది ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించారు. వరంగల్ ఏమన్నా 5 లక్షల మెజార్టీ తగ్గిందా? హైదరాబాద్ 99 సీట్లు తగ్గినాయా? నారాయణకేళ్ళ మెజార్టీ తగ్గిందా? వరంగల్ ఖమ్మంలో తగ్గిందా? రేపు సిద్దిపేటలో తగ్గుతుందా? తగ్గుతలేదు కదా. అందువల్ల మనం టీవీ స్టూడియోలో కూర్చొని ఇది రాజకీయంగా అనైతికత, ఇది రాజ్యాంగ ఉల్లంఘన మనం స్పీచ్లు ఇచ్చుకుంటాం తప్ప కామన్ పీపుల్ రియాక్ట్ అయ్యేది కాన్స్టిట్యూషన్ బట్టి రియాక్ట్ కావడం లేదు. అది వాళ్ళకి తెలుసు. అందుకని క్యా హోగా కుచ్ భీ నహీ హోతా సకారో ఏం చేస్తారు. ఉత్తరాంచల్లో అదే చేశారు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో చేశారు, ఇప్పుడు ఉత్తరాఖండ్లో చేస్తారు. కోర్టు దీనిపైన రియాక్ట్ అయ్యి ప్రశ్నించేటప్పుడు అప్పటి వరకు అయిపోతుంది కదా. ఈ లోపల ఎలక్షన్లు వస్తాయి. అంటే మరి ఇప్పుడు హరీష్ రావత్ ముందున్న ఆప్షన్ ఏంటి? హరీష్ రావత్ ముందున్న ఆప్షన్ ఏముంటుంది? ఇప్పుడు భారతదేశ ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు మాట అంటాడు, ఇట్స్ ఏ యూనిటరీ కాన్స్టిట్యూషన్ ఇన్ ఎమర్జెన్సీ సర్కమ్స్టెన్సెస్ అండ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్ అని. ఇది భారత రాజ్యాంగ సూత్రం. సాధారణ పరిస్థితుల్లో సమాఖ్య రాజ్యంగా, ప్రత్యేక పరిస్థితుల్లో ఇది కేంద్రీకృత రాజ్యంగా ఏకీకృత రాజ్యంగా ఉంటుంది. కానీ మన అనుభవం ఏంటంటే ఇది ఏకీకృత రాజ్యాంగమే ఉంది. భారత రాజ్యాంగంలో ప్రొవిజన్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఆయన హరీష్ రావత్ ఇప్పుడు తీసేసినాయి. తర్వాత ఏమైతుంది? కోర్టులో కొట్టేస్తారా? కోర్టు మళ్ళీ ఆయనను తీసి ముఖ్యమంత్రిగా పెడతాదా? ఈ లోపల ఒక్కసారి అధికారం మారిన తర్వాత ఎమ్మెల్యేలు హరీష్ రావత్ దగ్గర ఇంకా 15 మంది ఎమ్మెల్యేలు కూడా చేస్తారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎక్కడ అధికారం ఎక్కడ ఉంటే అటువైపు వస్తున్నారు. మనం చూస్తున్నాం కదా. ఇక్కడ తెలంగాణలో అన్యాయం అంటే తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్లో అదే పని చేస్తారు కదా. అందువల్ల ఈ రాజకీయ పార్టీలు తమకు జరిగితే అన్యాయము, ఎదురుగా జరిగితే న్యాయము. కాంగ్రెస్ పార్టీ విచక్షణారహితంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్ 356 ఉపయోగించి తొలగిస్తుంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామిక ఉల్లంఘన అని గగ్గోలు పెట్టిన పార్టీ బీజేపీ. మరి ఇప్పుడు హార్స్ ట్రేడింగ్ అంటే అరుణ్ జైట్లీ గారు ఏది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారు. మరి ఆయన మిత్రపక్షమైన ఆంధ్రప్రదేశ్లో ఇవాళ 2 జ్యోతులు ఎవరు వీళ్ళంతా పోతలేరు. వీళ్ళంతా ఎట్లా పోతారు? వీళ్ళంతా స్వచ్ఛంద వీళ్ళు ఒక పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు కాదా? వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలవలేదా? వీళ్ళు తెలుగుదేశంలో చేరడం లేదా? చేరితే ఫిరాయింపు నిరోధక చట్టంలోని మొదటి నిబంధన, ఫస్ట్ నిబంధన ఉల్లంఘన కాదా? ఇది మరి అరుణ్ జైట్లీకి తెలియదా? మరి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి వెంటనే నీ ప్రభుత్వం తొలగించాల్సి వస్తుంది నువ్వు ఊకో అని చెప్తా ఉండ ఆయన. అందువల్ల ఇవన్నీ పొలిటికల్గా వాదనలు వేరు. అయితే మళ్ళీ చెప్పేది ఇట్ ఈస్ నాట్ అ సింపతి ఫర్ కాంగ్రెస్ ఆర్ హరీష్ రావత్. అరుణ్ జైట్లీ చేస్తున్న వాదనలు తప్పని కాదు, బట్ అవన్నీ రాజకీయ వాదనలే, రాజ్యాంగబద్ధంగా నిలబడే వాదనలు కావు. అంటే ఒకసారి 2 నెలల్లో 2వ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సి పరిస్థితి అనివార్యంగా వచ్చిందా? ఇక రాజకీయ అవసరమేనంటే క్లియర్. ఇప్పటిదాకా నేను చెప్పింది రామాయణం అంతా అయినాక రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టే అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని చెప్పింది ఏంది? ఇది అది అనివార్యంగా వచ్చింది కాదు. ఇది క్లియర్ గా ఇది రాజకీయ వ్యూహంలో భాగమే అని చెప్పాను కదా. ఇప్పుడు చెప్పిన విశ్లేషణ అంతా అదే కదా. రైట్. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాల జోలికి వెళ్ళకూడదంటూనే రాజకీయాల కోసం కేంద్రం ఇక నిర్ణయాలు మార్చుకుంటుందని క్లియర్ అయిపోయినట్లుగా.
అంటే ఇప్పుడు మనం సాధారణ సూత్రీకరణలు చేసే స్వభావం నాకు లేదు. నేను ఉత్తరాఖండ్ గురించి మాట్లాడుతున్నాను, ఉత్తరాఖండ్ గురించే విశ్లేషిస్తా. Right. మీరు ఇక దేశంలో అన్ని రాష్ట్రాల విషయంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వాన్ని తిట్టే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు నేను. Yes. నేను ఒక విశ్లేషకుని, ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థిని. ఈ రోజు జరిగిన పరిణామంలో ఇది రాజ్యాంగ ఉల్లంఘన. రాజకీయ ప్రశ్నలు రెండు పార్టీల పైన ఉన్నాయి. రెండు పార్టీలు రాజకీయంగా అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డాయి. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఫ్లోర్ టెస్ట్ అనేది కీలకం గనక బలపరీక్షకు ఒక్కరోజు ముందు శాసనసభ వేదిక పైన తేలాల్సింది కేంద్రం ఢిల్లీలో తేల్చడం అనేది ఇది రాష్ట్రాల అధికారాలపైన దాడి. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం కాదు, కోయర్సివ్ ఫెడరలిజం అవుతుంది. రైట్ అండి. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక చూద్దాం మరి ఇప్పుడైతే రాష్ట్రపతి పాలన విధించారో తర్వాత ఏం జరగబోతుందో మనం వేచి చూద్దాం. ఇది ఇవాల్టి చర్చ. నమస్తే.